श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। अखिलांड कोटि ब्रह्मांड नायकुడు राजाधिराज योगिराजा परब्रह्म श्री सच्चिदानंद समर्थ सद्गुरु సాయినాథుడి యొక్క దివ్యమైన అనుగ్రహంతో పరిపూర్ణమైన కరుణ కటాక్షాలతో సాయి మహిమ కార్యక్రమానికి మరల స్వాగతం। సాయి కరుణ కటాక్షాలు అపారమైన అనుగ్రహం మీపై కురవాలని, మీరందరూ సుఖశాంతులతో అష్టైశ్వర్యాలతో తొలతూగాలని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తూ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం। ఈరోజు కార్యక్రమం ఎంతో ఉత్సాహభరితంగా అత్యంత అద్భుతంగా సాగబోతూ ఉంది కాబట్టి కార్యక్రమాన్ని మనం వీక్షిద్దాం। వీక్షించే ముందుగా మనం చూసినట్లయితే చాలా ఎక్స్టెంట్లో అద్భుతాలనే చేస్తోంది మన సాయి సర్వస్వం। ఇచ్చటికి వచ్చిన వారు ఎన్నటికీ నిరాశతో వెళ్ళరు, తప్పక రక్షించబడెదరు అని చెప్పి బాబా చెప్పాడు। అది ముమ్మాటికి సత్యం। నిరాశతో వెళ్ళటం అన్నది ఉండదు ఎట్టి పరిస్థితి। కాబట్టి ఆ తండ్రి యొక్క కరుణతో మనం ఈ రోజున ఎన్నో అద్భుతమైన కార్యక్రమాలు జరుపుకోబోతూ ఉన్నాం। ప్రతి కార్యక్రమం కూడా మీ అందరికీ మేలు జరిగే విధంగా, మేలు కలిగే విధంగా, ఆ తండ్రి యొక్క కరుణ కటాక్షాలు మీపై వర్షించే విధంగా కొనసాగించడం అనేది జరుగుతుంది। అలాగే ఈరోజు కార్యక్రమాన్ని మనం చూసే ముందుగా దక్షిణ ఇచ్చిన వారు ఉన్నారు, వారిని ఒక్కసారి మనం చూద్దాం। ముందుగా సాయి భోజన్ మనం చూద్దాం। ఆకలితో ఉన్నవారికి పట్టడన్నం పెడితే అది నాకే చెందుతుంది। అల్లా మాలిక్। మానవ సేవే మాధవ సేవని బోధించినాడు ఒక బాబా। మానవ సేవే మాధవ సేవని బోధించినాడు ఒక బాబా। ఆ సత్వమూర్తి శ్రీ సాయి బాబా షిరిడిలోన ఉన్న షిరిడి సాయి బాబా। మానవ సేవే మాధవ సేవని బోధించినాడు ఒక బాబా। ఆ సత్వమూర్తి శ్రీ సాయి బాబా। ఆకలితో ఉన్నవారికి పట్టడన్నం పెడితే నాకు చెందుతుంది అని సాయి మనందరికీ సాయి సత్యచరిత్ర ద్వారా తెలియజెప్పమని జరిగింది। కాబట్టి పట్టడన్నం అనేది కాదు, కడుపు నిండా ఆకలితో ఉన్న వారికి భోజనం పెట్టే కార్యక్రమమే శ్రీ సాయి భోజన్। కాబట్టి మీరు కూడా ఈ అద్భుతమైన మహాయజ్ఞంలో పాలు పంచుకొని సాయి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతూ ఉన్నాను। వివరాలకు కింద కనిపిస్తున్న ఫోన్ నెంబర్స్ కి ఫోన్ చేయండి। చూస్తూనే ఉండండి శ్రీ సాయి సర్వస్వం యూట్యూబ్ ఛానల్। ముఖ్యంగా ఈరోజు సాయి భోజన్ సమర్పిస్తున్నటువంటి వారు అనపర్తి బాపూజీ, అశ్విని, వెంకట అక్షయ, లక్షిత్ సాయి। అశ్విని ప్రతి నెల ఏం చేస్తుందంటే దీపారాధనకు సంబంధించిన నూనెకి ఎంత అవుతుందో దానికి సంబంధించి సమర్పించడం జరుగుతుంది। అశ్విని, చాలా సంతోషం అమ్మా, మీకు మీ కుటుంబ సభ్యులకు సాయి కృప లభించాలని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తుంది। ఏ జ్యోతి స్వామి, నాకు ఆపరేషన్ స్వామి, వెడ్నెస్డే బాగుండాలని దీవించండి తండ్రి, ధైర్యానికి మంత్రం చెప్పండి। ఓం సులభ దుర్లభాయ నమః। ఇది చైతల్యం। ఆపరేషన్ అయ్యేంతవరకు చక్కగా దిగ్విజయంగా అతి సులభంగా అయిపోతుంది, దిగులు పడకు। సిహెచ్ మౌనిక, సాయి గణేష్ కుమార్, గౌతమ్ కందుకూరి, వెంకట్, జ్యోతిర్మయి బర్త్డే 2 ఏప్రిల్। అమ్మ జ్యోతిర్మయి, నీకు జన్మదిన శుభాశిస్సులు ముందుగా అడ్వాన్స్డ్। కంగులయ్య సుబ్బారాయుడు, వెంకట లక్ష్మమ్మ, శివకుమార్, శిరీష, నందిత, సుజన్ కుమార్, సురేంద్రబాబు, శిరీష, వెంకట లక్షిత, వెంకట మోక్షిత, వెంకట సాయి శశాంత్। అలాగే పిన్నమరాజు శ్రీహన్ వర్మ, ఫిబ్రవరి 1 బర్త్డే వర్మ, మీకు జన్మదిన శుభాశీస్సులు నాన్న. వీరందరూ సాయి భోజన్కి సమర్పిస్తున్నారు. ఆ తండ్రి యొక్క కరుణ కటాక్షాలతో
మీరందరూ ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో తొలతూగాలని, మీ వంశాలు అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తూ ఉన్నాను. అలాగే యంత్రాలయం నిర్మాణం జరుగుతుంది, పూర్తిగా ఇంకా అవ్వలేదు కాబట్టి దానిలో కూడా కిషోర్ కుమార్, కనుమల్ల, ప్రత్యూష, పద్మిని, ఎస్ మురళీకృష్ణ, లత, సంకేత్, శివకుమార్, సన్విక, క్షవికాదేవి, కవికాదేవి, అభిషేక్ వీరందరూ సమర్పిస్తున్నారు. మీ అందరికీ కూడా ఆ సమర్థ సద్గురు సాయి కృప పరిపూర్ణంగా లభించాలని, మీరు ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తూ బాబాను వేడుకుంటున్నాను. అలాగే గురుస్థాన్ మనం అనుకుంటున్నాం, దానికోసం కూడా పి పద్మనాభరాజు, శ్యామల, వంశీకృష్ణదేవి ప్రసన్న, టీకే వెంకటేశ్వర్లు, రాణి, టీవీ సాయి భార్గవ్, మోక్షిత, లక్ష్మీదేవి, కేఎస్ యశోదాబాయ్ వీరందరూ కూడా గురుస్థాన్ మనం ఏ నిర్మాణం ఇది చేపట్టబోతూ ఉన్నాం, గురుస్థాన్ నిర్మాణానికి కూడా దక్షిణ సమర్పించడం జరుగుతుంది. అలాగే ముఖ్యమైనటువంటిది మన గోసేవని మనం చూద్దాం. గోసేవలో అవకాశం ఉన్నంత వరకు అందరూ పాలు పంచుకునే ప్రయత్నం చేయండి. ఒక్కసారన్నా అది గొప్ప ఫలితాన్ని ఇస్తుంది. మన మానసి మహాసంస్థానంలో ఇంకా 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 రాబోయే రోజులు ఇంకా బాబా ఎన్ని తీసుకొస్తాడో అన్నిటినీ సంరక్షిద్దాం. లోకహితము కోసం, అలాగే పవిత్రమైన విభూతి కోసం. ఇవాళ ఆవు పేడతో విభూతిని మనం తయారు చేసుకోబోతూ ఉన్నాం. తొందరలో ఆవు పిడకలను కాల్చి అలాగే మూలికలను దహనం చేసి ఆ భస్మాన్ని పౌర్ణమికి యంత్రం పైన అభిషేకం చేసి ఆ భస్మాన్ని మీ అందరికీ ప్రసాదంగా ఇవ్వాలన్న సంకల్పంతో ముందుకు సాగిపోతున్నాం తొందరలో. కాబట్టి గోసేవకు మీరందరూ తరలిరండి, గోసేవలో పాలు పంచుకోండి. ఆ గోమాతకు ఆ సాయి కృపకు పాత్రులు కండి. జై సాయి. గోసేవలో కూడా దక్షిణ సమర్పిస్తున్న వారు డి శోభన్ బాబు, లక్ష్మీ సాయి జ్యోతి, సాయి పవన్ కుమార్, సాయి లాస్య, లిఖిత, కె సన్యాసిరావు, సత్యవతి, శ్రీవాణి, శ్రీకృష్ణ చైతన్య, సాయి రిక్షిక, తోటా శ్రీధర్, వారి కుటుంబ సభ్యులు శ్రీవాణి, మృదుల, లక్ష్మీదేవి, చిలుకూరు వెంకట సత్యనారాయణ, ఎంవి సుబ్బారాయుడు, నాగమణి, సాయి జ్యోతిక, సాయినాథ్, లక్ష్మీ నరసింహ, మణి, భాగ్య, నిఖిత లక్ష్మి, కేఎస్ యశోదాబాయ్, ఎస్ మురళీకృష్ణ, లత, సంకేత్, శివకుమార్, సన్విక, కహ్విక దేవి, అభిషేక్, సుబ్బాయమ్మ, అనంతమ్మ, శివలీల, అప్పారావు, సాయి ప్రసీద, సాయి భవ్య, వి రేణుక కృష్ణమూర్తి, సుధాకర్, కౌశల్య, అనీష, అక్షయ్, అలవాల వీరాంజనేయులు, మందాకిని, సాయి, మోక్షిత్ సాయి, పి తిరుపతిరావు, వెంకటరెడ్డి, అనిత, మధుమతి, నిత్య, కనక సత్యనారాయణమూర్తి, విజయలక్ష్మి, ధర్మారావు, ఎస్ హరిప్రసాద్, ఎస్ శిరీష, సాయి హస్మిత, సాయి నాగచేతన్ వీరందరూ కూడా గోసేవ, ముఖ్యంగా ఇక్కడ జరుగుతున్నటువంటి గోసేవలో గోగ్రాసం అవ్వచ్చు, ఎన్నో నేను ఇప్పుడు ప్రాక్టికల్గా చూస్తూ ఉంటాను ఎలా అవుతుంది, వాటికి ఖర్చు ఏంటి పరిస్థితి అనేది. వీటన్నిటికీ కూడా మేము సైతం అంటూ ముందుకు రావటం నిజంగా దక్షిణ సమర్పించడం చాలా సంతోషం. కాబట్టి మీకు ఆ గోమాత యొక్క ఆశీస్సులు అలాగే సమర్థ సద్గురు సాయి కృప పరిపూర్ణంగా లభించాలని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తూ మీ వంశాలు అభివృద్ధి చెందాలని, మీరు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో తొలుతూగాలని ఆశీర్వదిస్తున్నాను. అలాగే తొందరలో సాయి సచ్చరిత్రను మనం ముద్రించబోతూ ఉన్నాం. కాబట్టి సాయి సచ్చరిత్ర ముద్రణ యజ్ఞంలో శ్రీకాంత్, నిమ్మలపూడి, శ్యామల, లక్ష్మీ సాయి, అన్విత, రుషిత 28th January is our wedding anniversary. ప్లీజ్ బ్లెసెస్ ఫర్. తప్పకుండా అమ్మ, అఫ్ కోర్స్ గడిచిపోయినా కూడా నథింగ్ విల్ హ్యాపెన్. మీకు శుభాశిస్సులు. ఇలాగే కలకాలం ఆనందమయమైన జీవితం గడపాలని, చిలక గోరెడ్డిలాగా మీరు వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తున్నాను. చిలుకూరి జగదాంబ, ప్రసన్న కుమార్, హన్స్వి దిత్యా, సహాయని, జయదేవ్, ప్రజ్ఞిక, వెంకటధరణి, చంద్రశేఖర్, చాట్ల గౌరీశంకర్, శారద, రాకేష్, మహేంద్ర, ఆదిష్, మిరయానం, కీర్తిశేషులు వారు, మిరయానం, నిఖిల, శ్రీహాన్, ఎస్ మురళీకృష్ణ, ఎస్ లత, సంకేత్, శివకుమార్, సన్విక, కవికాదేవి, అభిషేక్, మాలిని, మహేష్, అల్లవాళ్ళ వీరాంజనేయులు, మందాకిని, సాయి, మోక్షిత్ సాయి, పి తిరుపతిరావు, యనమల నరసింహ, వరలక్ష్మి, మాధురి, తరుణ్, మేఘన, పావన్ వీరందరూ కూడా ఈ యొక్క ముద్రణ యజ్ఞంలో పాల్పంచుకుంటున్నారు. కాబట్టి మీ అందరికీ అసమర్థ సద్గురు సాయి కృప పరిపూర్ణంగా లభించాలని, మీరందరూ ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో తొలతూగాలని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తూ ఉన్నారు. సాయి కా దర్బార్ మే దేర్ హై లేకిన్ అందేర్ నహీ హై అంటూ ఉండేవారు. కానీ అది విన్నప్పుడల్లా నాకు అనిపించేది, బాబా దర్బార్లో ఆలస్యం ఎందుకు ఉంటుంది? సాయి కా దర్బార్ మే దేర్ హై, ఆలస్యం ఉండొచ్చు కానీ అంధకారం లేదు అని దాని అర్థం.
కానీ నాకు అనిపిస్తుంది, నా వ్యక్తిగతమైన అనుభవం ఏంటంటే, పర్సనల్ ఎక్స్పీరియన్స్, సాయి కా దర్బార్ మే దేర్ నహీ హై, హమారా బులావా మే దేర్ హై. మన పిలవటంలో, మన నమ్మకంలో, దీనిలో ఆలస్యం ఉంటుంది తప్పితే ఆయన ఎప్పుడు ఇవ్వడానికి సిద్ధంగానే ఉంటాడు. ఇది ముమ్మాటికి సత్యం. కాబట్టి అటువంటి భక్తి శ్రద్ధలను ముమ్మాటికి మనకి అందించేది శ్రీ సాయి సచ్చరిత్ర. అది ఒక అద్భుతం. ఇట్స్ ఎ బ్రిడ్జ్ బిట్వీన్ ద డివోటీ అండ్ సాయిబాబా. కాబట్టి అది ముఖ్యమైనటువంటి అంశం. అటువంటి సాయి సచ్చరిత్ర ద్వారా బాబా జీవిత చరిత్రను తెలుసుకుని 10 మందికి అందించాలి అన్న తపనతో ప్రారంభమైన నా యొక్క ప్రస్థానం ఒకటితో మొదలైంది. ఈ రోజున లక్షలాది మంది ప్రపంచవ్యాప్తంగా అయ్యారంటే అది నాకు చాలా సంతోషం అనిపిస్తుంది. కొంతమంది చెప్తున్న మాట వింటుంటే ఆనందం అనిపించింది. బాబాను ఎలా పూజ చేయాలో మాకు తెలియదు గురువుజీ, కానీ ఈ రోజున మేము హారతులు పాడుతున్నాం, బాబాకు హారతులు ఇస్తున్నాం. జయ దేవ దత్తావధూత ఓ సాయి అవధూత, జోడుని కరతవ చరణి ఠేవి తో మాదా. జోడుని అనాలని మాకు తెలియదు. జోడుని జోడు 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 ఏంటబ్బా జోడు అనుకునే వాళ్ళం. అట్లాంటిది మీరు హారతుల మీద చక్కగా విశ్లేషణ చేసి మాలాంటి వారికి గొప్ప అమృతాన్ని పంచారు అన్నప్పుడు చాలా సంతోషం అనిపిస్తూ ఉంటుంది. బట్ పంచింది ఎవరో కాదు, ఆ సాయి. స్వీకరించింది ఎవరో కాదు, మీ ద్వారా సమర్థ సద్గురు అయినటువంటి ఆ సాయి. కాబట్టి ఇక్కడ ముమ్మాటికి ఇవన్నీ వాస్తవం. అందుకే ఎప్పుడైతే ఇవన్నీ మనం తెలుసుకుంటామో, ఎప్పుడైతే ఇవన్నీ మనం అర్థం చేసుకుంటామో, పరమార్థాన్ని మనం గ్రహించగలుగుతాం. ఈరోజు ఫోన్ కాల్స్ నేను తీసుకుంటున్నాను. లావణ్య, సాయిరామ్ గురూజీ, నా పేరు లావణ్య, నాకు 9 years అయింది మ్యారేజ్ అయ్యి, ట్రీట్మెంట్ చేయించుకొని సక్సెస్ అయ్యేలా తప్పమ్మా, సంకల్ప సిద్ధిరస్తు, ఓం సిద్ధ సంకల్పాయ నమః అన్న నామస్మరణ చేయమ్మా లావణ్య, తప్పకుండా నీ కోరిక నెరవేరుతుంది. కాబట్టి సాయి బంధువులారా, ఈరోజు కార్యక్రమం మనం ఎంతో ఉత్సాహంతో ఎదురు చూస్తూ ఉన్నాం. మా ఇంటి సాయి ఎవరు చూపించబోతుంది. హైదరాబాద్ వాస్తవులు రాజలక్ష్మి, ఆ తల్లి యొక్క చక్కగా గృహాన్ని, అందులో వేయించేసిన మన తండ్రిని మనం చూద్దాం. समर्थ सद्गुरु साईनाथ महाराज की जय। सर्वे जना सुखिनो भवन्तु, समस्त लोका सुखिनो भवन्तु. నమస్కారం గురుగారు, నా పేరు రాజలక్ష్మి అండి, మా అమ్మగారి పేరు సుమిత్ర. మేము మీ సాయి సర్వస్వం ప్రోగ్రాం 2 ఏళ్ల నుంచి ఫాలో అవుతున్నామండి. ఇవాళ మాకు మీరు ఇచ్చిన ఈ ఆపర్చునిటీ చాలా మంచి ఆపర్చునిటీ. ఇవాళ మా బాబాని వేరే భక్తులతో కూడా షేర్ చేసుకోవటం చాలా ఆనందంగా ఉంది. నేను మా అమ్మగారు మీరు చేసే ప్రతి పూజ, పూర్ణిమకి, అమావాస్యకి, పండగల టైంలో మీరు చెప్పే ప్రతి పూజ చాలా మాకు సహాయపడింది. ఈ కరోనా టైంలో ఇంట్లో ఉన్నప్పుడు ఏ పరిస్థితి ఎట్లా ఉంటుందో అని ఆలోచిస్తున్నప్పుడు మీ పూజలు, మీరు చెప్పే ప్రతి ఒక్క మాట అద్భుతంగా మాకు చాలా వరకు హెల్ప్ చేసినాయి గురువుగారు. మెంటల్గా, ఫిజికల్గా, ఎమోషనల్గా చాలా స్టెబిలిటీ ఇచ్చింది మాకు. మేము పత్రికా నగర్ హైదరాబాద్లో ఉంటామండి. ఇవాళ మీకు మా బాబాని చూపిద్దామన్న ఈ మంచి ప్రోగ్రాము మీకు అభివందనలు గురుగారు. చాలా సంతోషం అమ్మ రాజలక్ష్మి, మీకు మీ కుటుంబ సభ్యులందరికీ
సమర్థ సద్గురు సాయి కృప పరిపూర్ణంగా లభించాలని, లౌకికంగా ఆధ్యాత్మికంగా జీవితంలో ఉన్నతమైన శిఖరాలను అధిరోహించాలని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తూ ఉన్నాను. ఈరోజు కార్యక్రమాన్ని మనం చూద్దాం. నిజంగానే బాబా చరిత్రను మనం చూసినట్లయితే చాలా అద్భుతమైనటువంటి అంశాలన్నీ ఆవిష్కృతమవుతూ ఉంటాయి. అంటే ఆయనలో ఎంత పెద్ద సహనం అంటే, ఈగో కానీ అవమానం అనిపించుకోవటం కానీ 10 మంది మధ్యలో లేదా నా స్వార్థమనో నా కోసం దాచిపెట్టుకోవాలనో లేదా అందరూ గౌరవించాలనో అందరూ నన్ను పొగడాలనుకోవటమో ఇట్లాంటివి ఏమీ లేవు. ఆయన జాగ్రత్తగా ఆయన క్యారెక్టర్ గమనిస్తే మనకు అర్థమవుతాను. ఆయన యొక్క జీవన శైలి విధానం ఆయన ఏం పట్టించుకోలే. సూర్యచంద్రులు ఎలా అయితే తమ పని తను చేసుకుపోయారు, ఒక పుష్పం ఎలా అయితే తనని చూస్తున్నారా చూడటం లేదా అని ఎలా వికసిస్తూ ఉంటుందో, ఒక చెట్టు ఎలా పెరుగుతూ ఉంటుందో, కొన్ని ఉన్నాయి ఈ ప్రపంచంలో, ఈ సృష్టిలో. అవి పట్టించుకో, వాటి పని అవి చేసుకుపోతూ ఉంటాయి. పంచభూతాలు అలా చేస్తూ ఉంటాయి. చూడండి, అందుకే ఓవాలు హారతి మాజా సద్గురునాథ మాజా సాయినాథ పాంచాహి తత్వాంచ దీపల విలాత. 5 తత్వాలను 5 ఒత్తులుగా చేసి నీకు మేము హారతినిస్తున్నామని చెప్పడం. అలాగే పంచభూతాలు ఎలా అయితే తమ పని తాను చేసుకొని పోతూ ఉన్నాయో, అలా బాబా జీవన విధానంలో కూడా ఆయన తన పని తాను చేసుకుని వెళ్ళాడు తప్పితే వీరు నన్ను గమనిస్తున్నారా, వీరు నన్ను గుర్తిస్తున్నారా, వీరు నన్ను గుర్తించట్లేదా, అయ్యో వీరు నన్ను గుర్తుపట్టలేదే, ఇంత చేశాను నాకు లేదా మెచ్చుకోలు, పనంతా చేశానే నాకు అవసరం లేదండి. మెచ్చుకుంటే సంతోషమే, మెచ్చుకోకపోయినా సంతోషమే. అవసరం ఏముంది చెప్పండి? వాళ్ళ పొద్దు నుంచి సాయంత్రం దాకా పని చేయించుకొని సూపర్గా చేసావయ్యా పని అని చప్పట్లు కొట్టి ఆ పని అతను పంపించామనుకోండి, చప్పట్లు కొట్టి పొగడతలతో ఉపయోగం లే. నువ్వు పొగిడినా పొగడకపోయినా సాయంత్రానికి అతను పోతున్న 500 1000 కూలి ఆ డబ్బులు ఏదైతే ఉందో ఇచ్చి పంపిస్తే సంతోషపడుతూ వెళ్ళిపోతాడు. అంతే కదా, ఇంటికి వెళ్ళి ఇంటి పనులు చూసుకుంటాడు. 10 మంది మధ్యలో చప్పట్లు కొట్టించి పంపిస్తే ఏంటి ఉపయోగం? అలాగే ఈ కీర్తి ప్రతిష్టలు, ఈ జనాలు, వీటి వల్ల కాదు ఉపయోగం. ఉపయోగము భగవంతుడి దర్బార్లో, భగవంతుడిచ్చే ప్రేమ, భగవంతుడిచ్చే అనుగ్రహం, భగవంతుడు మనపై పెట్టుకున్న నమ్మకం, ఇవన్నీ మనతో వస్తాయి. ఇవే మనల్ని ఉద్ధరిస్తాయి. కాబట్టి ఎప్పుడు బాగా గుర్తుపెట్టుకోండి, డోంట్ కంపేర్ విత్ అదర్స్, డోంట్ ఎక్స్పెక్ట్ ఫ్రమ్ ఎనీథింగ్ ఫ్రమ్ ఎనీబడి. అలా ఎక్స్పెక్ట్ చేస్తే ఏం చెయ్యద్దు. ఇది చేయటం వల్ల ఇది వస్తుందేమో, అవసరమేం లేదు. మన కర్తవ్యం ఏదైతే ఉందో అది చేసుకుంటూ పోతాం. వాళ్ళు ప్రాక్టికల్గా లైవ్ ఎగ్జాంపుల్ చెప్తాను. కెమెరాలో ముందు కూర్చొని నేను ప్రవచనం చెప్తున్నాను, కార్యక్రమాన్ని జరిపిస్తూ ఉన్నాం. ఎంతమంది చూస్తారో, ఎంతమంది చూడరో, ఎంతమంది ఎలా రియాక్ట్ అవుతారు, ఇవేం నేను పట్టించుకోవటం లేదే. చూస్తున్నారు. నా కర్తవ్యం ఏంటి? నా తండ్రి చెప్పిన ఆదేశం ఏంటి? 3 కూర్చో, ఏది నేను పలుకుతానో నీ ద్వారా పలుకు, అంతే. అది ఎవరికి చెందాలో, ఎవరు చూడాలో, ఎవరు దాని ద్వారా లాభం పొందాలో, ఫలితం పొందాలో అవన్నీ నిర్ణీతం అయిపోయి ఉంటాయి బేట. నీకు అది సంబంధం కూడా లేదు కదా అంటారు. నిజమే కదా, నాకు అవసరం ఏమని చెప్పు. ఇప్పుడు నేను చేసే ఆ క్రియ పర్ఫెక్ట్గా నేను చేస్తున్నానా లేదా, నేను జస్టిఫై చేస్తున్నానా లేదా అనేది చాలా ఇంపార్టెంట్. ఎల్కే క్రియేషన్స్, మిమ్మల్ని కలిశాను, మీరు నాకు ఎంతో ఆశీర్వాదం ఇచ్చారు, మెడలో మాల వేశారు, ఇంకా మీరు నా మైండ్లో నుంచి వెళ్ళలేదు తండ్రి. మీ శిష్యుడు లీలా కృష్ణ. వెరీ గుడ్ లీలా, చాలా సంతోషం బేట, సంతోషంగా ఉండు. చెప్పా కదా నీకు, నన్ను అపాయింట్మెంట్ తీసుకొని కలిసినప్పుడు ఎప్పుడు కూడా మానసికంగా ధైర్యంగా స్థైర్యంగా ఉండాలి. బాబా నేను ఎల్లవేళలా నీకు ఉంటాం తోడుగా. దట్స్ ఆల్. సరే, ఈరోజు కార్యక్రమం మనం చూసినట్లయితే మీరందరూ ఎంతో ఉత్సాహంతో ఎదురు చూస్తూ ఉన్నారు. అయ్యో నిన్న కూడా క్విజ్ లేదే, గురూజీ క్విజ్ చూపిస్తే బాగుంటుంది కదా. ఓకే, లెట్ us గో ఫర్ క్విజ్. క్వశ్చన్స్కి సిద్ధంగా ఉండండి. రెడీయా?
అయ్యేటట్టుంది, ఎలాగైనా ఆపాలి. శ్యామగారు, శ్యామగారు, ఏంటయ్యా, ఏం జరిగింది? ఖండోబా గుడి దగ్గర హిందూ ముస్లిం గొడవపడుతున్నారు మాస్టారు. ఒకరినొకరు చంపుకుంటారని భయంగా ఉంది. గొడవల మన ఖండోబా మందిరం దగ్గరనా? ఇంతకీ మన మహల్సా ఎక్కడున్నాడు? గుడి దగ్గర లేరు. ఇప్పుడు వెళ్ళినా వెళ్తారేమో. సరే, ముందు మీరు వెళ్ళి ఊరి పెద్దల్ని తీసుకురండి. ఈ లోపు నేను వెళ్ళి గొడవల్ని ఆపు చేస్తాను. అలాగే మాస్టారు. చూడు గణపతి, ఈ రోజు ఇచ్చేయాలి. ఇది తొందరగా చెయ్యి. ఏమండి, తెచ్చావా? ఆలయానికి ఆలస్యం అయిపోతుంది. మహల్సా, మహల్సా, చెప్పండి శ్యామ. అమ్మయ్యా, ఇక్కడే ఉన్నావుగా? అవును, ఇదిగో హారతి ఇవ్వటానికి ఖండోబా మందిరానికి బయలుదేరుతున్నాను. వద్దొద్దు, ఈ రోజు ఖండోబా గుడికి వెళ్ళకు. అక్కడ హిందూ ముస్లింల గొడవ జరుగుతోంది. అయ్యో, మళ్ళీ గొడవ మొదలైందా శ్యామ? అయినా సరే నా ఖండోబాని వదిలి నేను ఉండలేను. అందులో ఈ రోజు మాస శివరాత్రి. నా ప్రాణాలు పోయినా పర్వాలేదు, నా ఖండోబా పూజ మాత్రం ఆగటానికి వీల్లేదు. వద్దు మహల్సా, నీ ప్రాణాలు పోయే పరిస్థితి ఉన్నా గాని వినిపించుకోకుండా నువ్వు పూజలు చేస్తానంటావేంటి? నా మాట విను. అసలే నీ మీద వాళ్ళు చాలా కక్షతో ఉన్నారు. ఏమీ పర్వాలేదు, నా ప్రాణాలు వదులుకోవాల్సి వస్తే అది ఆ ఖండోబా ముందే వదులుకుంటాను. మహల్సా, మహల్సా, అయ్యో, కొట్టుకుంటున్నారు. అయ్యో భగవంతుడా. నువ్వు ఇక్కడే ఉండు మహల్సా, నేను చూసిస్తాను. ఆపండి అయ్యా, ఆపండి, కొట్టుకోకండి అయ్యా, ఆపండి. ఎందుకయ్యా అందరూ ఇలా కొట్టుకొని చచ్చిపోతున్నారు? చూడండి మాస్టారు, మనమేమీ చేయలేని వాళ్ళమని మన వాళ్ళ ఇంటిని తగులో పెట్టారు. అవును మాస్టారు, అడుగుదామని వెళ్తుంటే వీళ్ళందరూ కలిసి మా మీద దాడి చేయడానికి వస్తున్నారు. ఏమిటి అబద్ధాలు చెప్తున్నావు? మాస్టారు, ఈ ఇంటి గొడవకి మాకు ఏమిటి సంబంధం లేదు. అరే చెప్, మాది మాత్రం ఇల్లు తగలబెట్టే సంస్కారమా ఏమి? మాకి మాత్రం ఇల్లు, పెళ్ళాం, పిల్లలు లేరా? ఎవరికి సంబంధం లేనప్పుడు ఎందుకు ఇలా కొట్టుకొని చచ్చిపోతున్నారు? ఎందుకు అంటారేమిటి మాస్టారు? మాకి మీదికి వస్తే మేము చూస్తూ ఊరుకుంటామా? మేము మాత్రం చూస్తూ ఊరుకుంటామా? చేతకాని వాళ్ళం ఎవరు లేరు ఇక్కడ. అంతే, దెబ్బకు దెబ్బే సమాధానం. ఆపండయ్యా, అన్నదమ్ములా కలిసిమెలిసి ఉండాల్సిన మనం ఇలాంటి విద్వేషాలతో జీవించడం సమంజసమేనా? ఇవన్నీ మాకు అవసరం లేదు మాస్టారు. ఓ అలాగా. అబ్దుల్లా, మీ ఇంటికి కావాల్సిన బంగారు నగలను నువ్వు ఎవరి దగ్గర తయారు చేస్తున్నావు? అది మహల్సాపతి దగ్గర. ఓహో అలాగా. గణపతి, గణపతి నవరాత్రి ఉత్సవాలకు నువ్వు పూలదండలు ఎవరి దగ్గర కొంటున్నావు? అది ఇస్మాయిల్ దుకాణంలో. ఓహో అలాగా. మీకు అవసరం వచ్చినప్పుడు కులాలు మతాలు ఏవీ గుర్తుకురావు, కానీ మీ అవసరాలు తీరాక కులాలు మతాలు అన్నీ మీకు గుర్తొస్తాయి. ఏం అబ్దుల్లా? అది మాస్టరు, ఏం గణపతి? సరే, ఇంతకీ ఈ ఇల్లు తగలబెట్టింది వీరేనని మీకెవరు చెప్పారు? వీళ్ళందరూ మిమ్మల్నే చంపడానికి వస్తున్నారని మీకెవరు చెప్పారు? ఎవరు తగలబెట్టారో తెలియదు, కానీ మీరు మాత్రం అసత్య ప్రచారాలు నమ్మి లేనిపోనివన్నీ ఊహించుకుని మనుషులమని కూడా మర్చిపోయి చివరికి ఒకరినొకరు చంపుకోవడానికి కూడా సిద్ధపడ్డారు. అమాయకులైన మిమ్మల్ని ఉపయోగించుకుని కొందరు స్వార్థపరులాడుతున్న నాటకాన్ని ఇకనైనా గ్రహించండి. దయచేసి
ఇప్పటి నుంచైనా అన్నదమ్ములా కలిసిమెలిసి జీవిద్దాం. నిజంగా చాలా ఇదొక అద్భుతమైనటువంటి ఘట్టం. చాలా సన్నివేశాలు ఒక ఎక్స్టెంట్లో చూస్తూ ఉంటే అద్భుతం అనిపిస్తూ ఉంటాయి, నిజంగా ఆశ్చర్యం అనిపిస్తూ ఉంటాయి. చరిత్ర ఎప్పుడు కూడా గతం ఈరోజు జరుగుతున్నది రేపటికి చరిత్ర కింద మిగిలిపోతూ ఉంటుంది, మారుతూ ఉంటుంది. కాబట్టి అటువంటి చరిత్రను తెరకెక్కించే భాగ్యం బాబా నాకు అందించటం నిజంగా నా జన్మధన్యం. చూస్తున్న స్క్రాల్లో బాలు సంథింగ్ చెస్ట్లో పెయిన్ ఉందని చెప్పని ఇస్తున్నాడు. ఏం కాదు నాన్న. ఓం సంక్షయ హృదయ దౌర్బల్య పాపకర్మ వాసన క్షయకరాయ నమః. ఇది అష్టోత్తర శతనామంలో ఉంటుంది. ఈ నామస్మరణ రోజు 108 సార్లు చేయనన్న. ఏం కాదు, ధైర్యంగా ఉండు, నథింగ్ విల్ హ్యాపెన్. సరే, క్వశ్చన్స్కి రెడీగా ఉన్నారా? సిద్ధమా? ఓకే. పరిగెడుతున్న భక్తుడు తలపాగా ఏ రంగులో ఉంది? పరిగెడుతూ వెళ్ళాడు కదా ఒక భక్తుడు, ఆ భక్తుడి యొక్క తలపాగా ఏ రంగులో ఉంది? తగ్గిపోతుంది ఛాతిలో నొప్పి, టెన్షన్ పడకయ్యా. ఒకరు వైట్ ఇచ్చారు, రెడ్ ఇచ్చారు, నలుపు అన్నారు, అయ్యో 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 ఆరెంజ్ అన్నారు. అంటే ఎవరు చూడలా. చూస్తే ఎవరన్నా ఒక్కళ్ళు కొడతారా? వైట్ పరిగెడుతూ వెళ్తున్నాడు కదా శ్యామకు చెప్పడానికి. క్రీము, స్కై బ్లూ, బా ఒకళ్ళు కొట్టారు మొత్తానికి. బ్లూ, వైట్, పసుపు, పర్పుల్. చూసారండి? ఎవరు ఈ క్వశ్చన్ అడుగుతారని ఎవరు అనుకోలే, అది అసలు కదా. అందుకని ఏం చేస్తున్నారు? కొట్టేస్తున్నారు. తప్పు. కొంతమంది పాపం సిన్సియర్గా చూడలేదని చెప్తున్నారు. ఓకే, ది రైట్ ఆన్సర్ ఈజ్ బ్లూ, నీలం రంగు, బ్లూ కలర్. సెకండ్ క్వశ్చన్, ఇది తొందరగా చెయ్యి అని చెప్పాడు మహల్ సభతి అతని అసిస్టెంట్కి. ఆ అసిస్టెంట్ పేరేంటి? ఇది తొందరగా చేయబోయి అతని పేరు పిలిచి ఇది తొందరగా చెయ్యి అని చెప్పాడు. అసిస్టెంట్ పేరేమిటి? చూస్తే ఎంతమంది కొడతారు. రైట్ ఆన్సర్ ఒకరు కొట్టారు. రమణ, తేజస్విని, తెలీదు, ఐ డోంట్ నో గురుజీ. ఓకే, ది రైట్ ఆన్సర్ ఈజ్ గణపతి. గణపతి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఆ రోజు ఏ రోజు అని అన్నాడు మహల్ సభతి? ఇవాళ ఫలానా రోజు అన్నాడు. ఏం రోజు? ఏ రోజు అని అన్నాడు. ఏ రోజు అని అన్నాడు. ఏ రోజు అన్నాడండి? మాస శివరాత్రి. ఓ టకామని కొట్టేశారు అందరు. మాస శివరాత్రి. మాస శివరాత్రి ఇస్ ద రైట్ ఆన్సర్. దెబ్బకు ఏది సమాధానం అన్నాడు ఆ వ్యక్తి మా శ్యామతో? దెబ్బకు ఏది సమాధానం? దెబ్బకు ఏది సమాధానం? బాగానే చెప్తా. దెబ్బకు దెబ్బ సమాధానం. వెరీ గుడ్. లాస్ట్ క్వశ్చన్, ఎవరి దుకాణంలో పూలు కొంటున్నారు అని అడిగాడు శ్యామ. ఎవరి దుకాణంలో పూలు కొంటున్నారు అని అడిగాడు శ్యామ. ఎవరి దుకాణంలో పూలు కొంటున్నారు? ఇది చెప్తారా? ఓ బాగానే పర్ఫెక్ట్గా ఉన్నారండి మీరు, బాగా ఫాలో అయిపోతున్నారు. అర్థమైపోయింది మీకు క్వశ్చన్ స్టైల్ ఎలా ఉంటుందో.
వెరీ గుడ్. అబ్దుల్ కాదు, ఇస్మాయిల్ దుకాణంలో పూలు కొంటున్నారని చెప్పడం జరిగింది. కాబట్టి నిజంగా చాలా సంతోషం. ఆన్సర్స్ టైప్ చేసిన మీ అందరికీ సమర్థ సద్గురు సాయి కృప పరిపూర్ణంగా లభించాలని, మీరందరూ ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో తొలతూగాలని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తున్నాను. కొన్ని ఫోన్ కాల్స్ మనం తీసుకుందాం ఈరోజు. ఫోన్ కాల్స్ చాలా లేని తీసుకోక నెంబర్ కూడా డిస్ప్లే చేస్తున్నాను పైన. సో ఈ నెంబర్కి లైవ్ నెంబర్, ఇది నెంబర్కి ఫోన్ చేయండి. కొంతమందితో నేను తప్పకుండా ఇప్పుడు మాట్లాడతాను. ఫస్ట్ కాల్ ఎవరో చూద్దాం. హలో 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 సాయిరామమ్మా, ఎవరు మాట్లాడుతున్నారు? ఎక్కడి నుంచి అమ్మా? ఏమ్మా కళ్యాణి, ఎలా ఉన్నావు? చెప్పమ్మా. ఫస్ట్ కాలే నీది కలిసిందమ్మా. చాలా సంతోషం తల్లి, సంతోషం. చాలా సంతోషం అమ్మా. చాలా సంతోషం అమ్మా. సాయిరామమ్మ, సాయి అనుగ్రహ ప్రసాద సిద్ధిరస్తు తల్లి. సాయిరామ్. హలో సాయిరామమ్మా. సాయిరామ్, ఎవరు మాట్లాడుతున్నారు? ఏం మంజు, బాగున్నావా? బాగున్నానమ్మా, చెప్పమ్మా. చెప్పమ్మా. అయితే ఇష్యూస్ తో ఉన్న ల్యాండ్ కాబట్టి 50% సేల్ అడుగుతున్నారు గురించి వాళ్ళు. రిజిస్ట్రేషన్ 50% ఇచ్చి రిజిస్ట్రేషన్ చేయమంటున్నారు గురించి. మిగతా అమౌంట్ కి బాన్స్ రాసిస్తామంటున్నారు. ప్రొసీడ్ అవ్వమంటారా వద్దు? అంటే వాళ్ళు 50% అమౌంట్ ఇస్తా అంటున్నారు, 50% బాండ్ రాసిస్తా అంటున్నారా? అంటే అమౌంట్ అంటే ప్రజెంట్ ఉన్న ప్రైస్ కి వాళ్ళు 50% లో తీసుకుంటున్నారు. దాంట్లో 50కి బాండ్ రాసిస్తామంటున్నారు గురించి. సాయి సందేశ వాళ్ళంతా ఆపోజిట్ గా ప్రొసీడ్ అవ్వాలంటే లేలే, కొంచెం ఆగి చూడండి అమ్మా. ఓం మార్గ బంధవే నమః నామస్మరణ చేయండి, కాస్త తొందరపడకండి, సరేనా? అందుకే అమ్మా, కాస్త ఆగండి, తొందరపడకండి, సరేనా? అదే కొంచెం ఆగండి, వాళ్ళకి నో అని కూడా చెప్పకండి. ఆలోచిస్తున్నాం మేము, ఎందుకంటే ఆల్రెడీ వచ్చేదే 50%. ఆ 50% లో మళ్ళీ మీరు పట్టుకొని మళ్ళీ ఇవ్వటం అంటే ఇది మాకు ఎందుకు పనికిరాదు కదా అని చెప్పండి. చూద్దాం ఏం జరుగుతుందో. ఓకే సాయి. హలో సాయిరామమ్మా, ఎవరు మాట్లాడుతున్నారు? చాలా సంతోషం. బిందు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నావు అమ్మా? వాళ్ళు ఏం చేస్తూ ఉంటావు బిందు? చాలా ముఖ్యం గురించి నాకు
కుటుంబం మొత్తం ఆధారపడి ఉంది. అదే ఏం కాదు, ఒక్క నిమిషం ఉండమ్మా. ఏం కాదు, అన్ని సక్సెస్ఫుల్ గా అవుతాయమ్మా, దిగులు పడకు. ఓం క్రీం విం ఓం క్రీం క్రీం విం శ్రీ సాయి జయనే నమః అన్న నామస్మరణ చెయ్యమ్మా, తప్పకుండా అన్ని సక్సెస్ అవుతాయి. సరేనా? జయనే నమః, జయనే, మళ్ళీ వినులే, క్లియర్ గా వినిపిస్తుంది. సరేనా? ఓం జయనే నమః అట్లా చేయండి. తప్పకుండా 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 సాయి అనుగ్రహ ప్రసాద సిద్ధిరస్తు. ఆ మంత్ర జపం చెయ్యమ్మా ఎగ్జామ్ అయ్యేంత వరకు, తప్పకుండా బాగుంటుంది. హలో సాయిరామమ్మా. ఓ సంహిత, ఎలా ఉన్నావు? బాగున్నాను సంహిత, అందరు బాగున్నారు ఇంట్లో? పోలేమ్మా, కలిసిందిగా చెప్పు. తప్పకుండా సాయి అనుగ్రహ ప్రసాద సిద్ధిరస్తు, మనోవాంఛ ఫల సిద్ధిరస్తు. సరేనా? వెయ్యమ్మా, ఏమవుతుంది, వేయచ్చు. గుమ్మం ముందు రక్ష కింద పసుపు వేయచ్చు, విభూతి వేయచ్చు, గోధుమ పిండి కూడా వేయచ్చు. 3. సరేనా? తప్పకుండా అవుతాయి, తప్పకుండా అవుతాయి, అన్ని మంచిగా అవుతాయి. సరేనా? హలో హలో సాయిరామమ్మా, ఎవరు మాట్లాడుతున్నారు? ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? జగిత్యాల తిమ్మాపూర్ నుంచి. చెప్పండి అమ్మా. అయితే మేము కలెక్టర్ కోసం ఎక్కించుకున్నాం తండ్రి, ఎక్కువ సాయి తర్వాత చూస్తాం అమ్మా. అయితే ఇట్లా ఆరోగ్య ప్రాబ్లం, నాకు ఆరోగ్యం గురించి అయితే గాలిసారి తీసేసింటూ తినడం గురించి కొన్ని ప్రాబ్లం అప్పుడప్పుడు. అయితే మాకు వెల్డింగ్ షాప్ ఉంది, కొద్దిగా ప్రాబ్లమ్స్ వర్క్ ఎక్కించుకున్నాం. అదే అమ్మా, దానికి ఏం చేస్తారంటే ఓం క్రీం క్రీం క్లీం శ్రీ సాయి ఆరోగ్య క్షేమదాయ నమః ఈ మంత్ర జపం చేయండి అమ్మా. మళ్ళీ వినండి, రాసుకోండి అమ్మా. ఒక 72 రోజులు చేయండి, రోజు 108 సార్లు. ఆకుపచ్చ రంగు ఒత్తితో దీపారాధన చెయ్యండి అమ్మా. తులసి దళాలను ఒక 11 రోజులు, రోజుకి 5 తులసి దళాలను సమర్పించు, యంత్రం మీద పెట్టొచ్చు, తప్పకుండా మంచి జరుగుతుంది. సరేనా? అందుకే నేను చెప్పింది చెయ్యమ్మా, అన్ని తప్పకుండా బాగుంటాయి. సరేనా తల్లి? సాయిరామ. చాలా సంతోషం, ఈరోజు మనం చక్కగా ఫోన్స్ అన్ని ఫుల్ ఫ్లెడ్జ్డ్గా అనమాట. ఇవాళ లైవ్ కాల్స్ చూసాము, వీడియో, మనం సీరియల్, బాబా సీరియల్, మా సాయి అన్ని. రేపటి కార్యక్రమంలో మరలా కలుద్దాం. అంతవరకు చక్కగా ధైర్యంగా సంతోషంగా ఉండండి. సర్వే జన సుఖినో భవంతు. సర్వం శ్రీ సాయినాథార్పణమస్తు. జై సాయినాథ్.